హాయ్ అన్న. హాయ్ అండి. గేమ్ చేంజర్ మూవీ చూసావా? సినిమా చూసానండి. ఫస్ట్ సినిమా గురించి చెప్పే ముందు ఒక వాక్యం చెప్తా నేను. ప్రజలకు ఏం కావాలి అంటే డబ్బు వేగంగా సంపాదించాలి, అంటే డబ్బు ఎలా వేగంగా సంపాదించాలి అనే సినిమాలు హిట్ అవుతున్నాయి. డబ్బు లేకుండా రాజకీయం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ వచ్చిన సినిమాని యావరేజ్ ఫ్లాప్ అంటున్నారు. నాకైతే గేమ్ చేంజర్ ఈ కాన్సెప్ట్ నచ్చింది బాయ్. కాన్సెప్ట్ వైజ్ గా శంకర్ గారు వర్క్ చేసింటే సినిమా వేరే లెవెల్లో ఉండేదని నా అభిప్రాయం. ఎందుకంటే డబ్బు లేకుండా రాజకీయం మనం చిన్నప్పటి నుంచి చూసామా భయ్య, రూపాయలేందే ఓటు ఎవ్వరు వేయటంలే. అలాంటి కాన్సెప్ట్ అయితే బాగుంది. ఆ కాన్సెప్ట్ ని కొంచెం డెవలప్ చేసింటే రొటీన్ గా తీసేశారు శంకర్ గారు అనిపిస్తుంది నాకు కొంచెం. ఎందుకంటే శంకర్ గారి టాలెంట్ ఎవరో వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ సుజాత గారు అనే పర్సన్ చనిపోయారంట. రోబోలే లాస్ట్ అంట వాళ్ళు చేసింది కలిసి. ఆయన చనిపోయినప్పటి నుంచి ఆయనకు స్క్రీన్ ప్లేస్ అవన్నీ ఇచ్చేవారు లేక ఇలా అయిపోయిందేమో శంకర్ గారని అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు రిజల్ట్స్ కూడా అలాగే వస్తున్నాయి కదా. రోబో తర్వాత ఆయనకి హిట్సే లేవు. అది కాకుండా గేమ్ చేంజర్ కూడా ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసేసిన సినిమా, కానీ రామ్ చరణ్ గారు నిలబెట్టారు భయ సినిమా ఉన్నంతలో. రామ్ చరణ్ గారు ఎస్జే సూర్య వీళ్ళిద్దరి మధ్య వచ్చే కాంబినేషన్ కానీ డైలాగ్స్ కానీ అని చెప్తారు కదా, మీరు 5 సంవత్సరాల వరకు ఉంటారు కానీ మేము చనిపోయేంత వరకు ఐఎస్ అని. ఆ డైలాగ్ అయితే కొన్ని పేలినాయి. హెలికాప్టర్ షాట్ కానీ ఇవన్నీ పేలినాయి. కానీ కొంచెం స్టోరీ పరంగా ఇంట్రెస్ట్ పెట్టింటే శంకర్ గారు రామ్ చరణ్ గారి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఇది. కానీ ఇప్పటికి కూడా ఏం లేదు. కంగువా లాంటి అటర్ ఫ్లాప్ సినిమాకే ఆస్కార్ కి నామినేషన్ అయినట్టు ఈ సినిమాలో ఏదైనా నెగిటివ్ పాజిటివ్ ఉంది అనుకుంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్, అప్పన్న క్యారెక్టర్ ఇంకొంచెం శంకర్ గారు డెవలప్ చేసింటే ప్రేక్షకులు ఎక్కడో తీసుకెళ్తారు ఈ సినిమాని నా అభిప్రాయం భయ. అప్పన్నగా జీవించేశారు రామ్ చరణ్ గారు. చరణ్ జీవి అనుకోవచ్చు ఆయన పేరు. జీవించేశారు. గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని ఎక్కడ డ్యామేజ్ చేయకుండా ఆయన పరంగా ఆయన ఉన్నంతలో బాగా చేశారు భయ. స్టోరీని కొంచెం డెవలప్ చేసింటే ఇదంతా మిస్టేక్ శంకర్ గారే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాం కాబట్టి ఎక్స్పెక్టేషన్ తో చాలా మంది వెళ్తారు. ఇప్పుడు ఐ సినిమా కానీ మన రిలీజ్ అయిన భారతీయుడు 2 కానీ రోబో 2 కానీ ఇవన్నీ స్టోరీ బాగుంటాయి. కానీ తీసిన విలన్ ఎవరు హీరో ఎవరు అర్థం కాకుండా ఉంటాయి. ఇప్పుడు రోబో 2లో విలన్ గా అక్షయ్ కుమార్ పెట్టారు. కానీ కాన్సెప్ట్ చూస్తే పక్షుల్ని కాపాడాలి, అక్కడ అక్షయ్ కుమార్ విలనా రజనీకాంత్ గారు హీరోనా అర్థం కాక ఆ సినిమా ఫ్లాప్ అయింది. అలాగే ఐ సినిమాలో కూడా మొత్తం టైలర్ చూస్తే ఏదో సినిమా మాయ మంత్రాలు ఉంటాయి అనుకున్నాం, కానీ సినిమా చూసేసరికి న్యాచురల్ గా లవ్ స్టోరీ పెట్టారు. నిజంగా శంకర్ గారు కంబ్యాక్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈ సినిమా అయితే రామ్ చరణ్ గారి వల్లే కలెక్షన్స్ కానీ ప్రేక్షకులు కానీ రావాలంటే కేవలం రామ్ చరణ్ గారి కోసమే అని నా అభిప్రాయం భయ్య. రామ్ చరణ్ గారు మొత్తం 1 మ్యాన్ షో ఈ సినిమా. ఆయన కాకుండా వేరే హీరో చేసింటే ఒక్కరోజు కూడా ఆడేది కాదని నా అభిప్రాయం. గేమ్ చేంజర్ సినిమాలు అయితే అండి ఉన్నంతలో రామ్ చరణ్ గారు అండ్ ఎస్ఏజే సూర్య గారి మధ్య వచ్చే వాగ్వాదం చాలా బాగుంటది. సూర్య గారు నిజంగా రాబోయే తరంలో ఇప్పుడు చనిపోదా శనివారంతో ఆయన హిట్ ట్రాక్ కొట్టాడు విలన్ గా. ఈ సినిమాతో ఇంకా కంటిన్యూ అవ్వచ్చు. ప్రకాష్ రాజ్ గారని జగపతి బాబు గాని వీళ్ళిద్దరు ఇంకా సైడ్ క్యారెక్టర్లకు వచ్చేయాలి. అంటే విలనిజం అంత బాగా చూపించారు సూర్య గారు. దీంట్లో శ్రీకాంత్ గారికి కూడా ఒక మంచి పాత్ర పడింది ముఖ్యమంత్రి వాళ్ళ అబ్బాయిగానే సూర్య గారు చేశారు. చాలా బాగా చేశారు శ్రీకాంత్ గారికి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి గుర్తింపు పోయి, అంటే సినిమా ఇంకొంచెం సూపర్ డూపర్ హిట్ అయితే శ్రీకాంత్ గారి పాత్ర కూడా బాగా గుర్తింపు పోతుంది. చూసిన వాళ్ళలో అందరికి శ్రీకాంత్ పాత్ర చాలా బాగా నచ్చింది. సునీల్ గారు బంట్రోత్ గా కొంచెం ఉన్నంత సేపు లో కామెడీ చేశారు. ఒక్క 1 మినిట్ 2 మినిట్స్ లో వెన్నెల కిషోర్ గారు కానీ మన కాలేజ్ డ్రాప్ లో వస్తుంది కదా కామెడీ కొంచెం నవ్విస్తుంది. అండ్ సత్య ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కొంచెం వాళ్ళని ఎక్కడో వాడుకోలేదు అని అనిపిస్తుంది అంతే. ఇంకొంచెం అంజలి అండ్ అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ వీళ్ళిద్దరూ సినిమాకి ఉన్నంతలో పాజిటివ్ అండి. వాళ్ళిద్దరూ సెకండ్ హాఫ్ లో వస్తారు. చాలా బాగా చేశారు అంజలి గారు కూడా. అంజలి గారికి కూడా గుర్తుండిపోయే పాత్ర సీతమ్మ వాకిట్లో సినిమాలు తర్వాత దిల్ రాజు గారి బ్యానర్ లో. అంజలి గారు కూడా మా తెలుగు అమ్మాయి అని చెప్పుకునే గర్వం శంకర్ గారు ఎంచుకునేందుకు హ్యాట్సప్. అంజలి గారికి కూడా ఈ సినిమా తర్వాత మంచి ఇంకా పాత్రలు రాబోతున్నాయి. ఇంకొంచెం ఎక్కడో ఈ శంకర్ గారి మిస్టేక్ పూర్తిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే అప్పన్న అండ్ అంజలి గారి క్యారెక్టర్ ని ఇంకొంచెం పొగిడి లెంత్ పెట్టి ఉంటే బాగుండు. ఎందుకంటే బాగున్నాయి ఆ క్యారెక్టర్స్. అప్పన్నగా కొంచెం నత్తిగా రామ్ చరణ్ గారు చేయడం చాలా బాగా అనిపించింది. అంజలి గారు కూడా చాలా బాగా చేశారు. కాబట్టి ఖైరా అద్వానీ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ రెండోది. ఇంకొకటి ఏంటంటే
ఫస్ట్ కాంబినేషన్ కూడా వాళ్ళు సంక్రాంతికే వచ్చారు, వినయ్ విజయ్ రామ. ఇది కూడా సంక్రాంతికి రావడం, కొంచెం కైరా అద్వాని గ్లామర్కే పరిమితమైంది, అంత స్టోరీలో ఇన్వాల్వ్ లేదు కాబట్టి అంజలి గారికే నా మార్కులు ఎక్కువ పోయా. ఆమె స్టోరీలో ఇన్వాల్వ్ తో పాటు ఆమె ఉండడం సినిమాకి ఒక ప్లస్ అయింది. ఉన్న గేమ్ చేంజర్ కి ఏంట్రా పాజిటివ్ అంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్, హెలికాప్టర్ షాట్, ట్రైన్ లో నుంచి దూకడం, అండ్ అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ గారు జీవించడం, ఇది మొత్తం ఈ సినిమాలో ఉన్న పాజిటివ్స్ ఇవే భయ. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే రచ్చ రచ్చ సాంగ్ ఉంది కదా మనకు పొద్దున, అదే ప్రభుదేవ గారు అది చేసింది మచ్చా మచ్చారా, ఆ సాంగ్ బాగుంది. అండ్ ఇంకొకటి జరగండి జరగండి సాంగ్, విజువల్ గా శంకర్ గారు ఎక్కడ ఫెయిల్ కాలేదు. కొంచెం స్క్రీన్ ప్లే పరంగా కొంచెం స్ట్రాంగ్ గా పెట్టింటే ఇంకా బాగుండని నా అభిప్రాయం భయ్య. తమన్ గారు ఇంకా మర్చిపోయి, ఆయన శంకర్ గారు గురు దక్షిణ ఇచ్చినట్టే ఆయనే కొంచెం పాజిటివ్ విషయాలలో తమన్ గారు కూడా. ఆయన బీజిఎం ఏంటంటే టెడన్ టెడన్ టెన్ టెడన్ టెడన్ టెన్ అని బీజిఎం వస్తుంది, ఒక పాటనే మొత్తం బీజిఎం గా వాడారు కానీ ఆ సౌండే బాగుంది. టెడన్ టెడన్ టెన్ టెడన్ టెడన్ టెన్ అని మొత్తం హీరో విలన్ మధ్య జరిగే సంభాషణలో కూడా బ్యాక్గ్రౌండ్ అదరగొట్టేశారు రామ్ చరణ్ గారికి తమన్ గారు. నిజంగా తమన్ గారి ఎఫెక్ట్ కి థియేటర్స్ లో కొంచెం ఇంకా చూస్తున్నారు ప్రజలు, స్టోరీ కొంచెం ఎఫెక్ట్ అయినా కూడా కానీ అంటే తమన్ గారు నిలబెట్టారు, రామ్ చరణ్ గారు నిలబెట్టారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి, ఉన్నంతలో విజువల్స్ చాలా బాగా చూపించారు. ఇంకొంచెం ఏంటంటే ఈ సినిమా 4 years పట్టిందా అనే ఆశ్చర్యం ఒక క్వశ్చన్ మార్క్ లో అనిపిస్తుంది. ఎందుకంటే 4 years కాదు, అనిల్ రావిపూడి గారు లాంటి డైరెక్టర్స్ కి లేదా పూరి జగన్నాథ్, వివి నాయక్ ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన ఒక 100 days లో తీస్తారేమో అనిపిస్తుంది. తెలుగు వారు కానీ తమిళనాడు కానీ సంబంధం లేదు కానీ, ఎందుకంటే ఒక కొత్త రచయితలు చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఇట్లాంటి పెద్ద డైరెక్టర్లు అడాప్ట్ చేసుకుంటే వాళ్ళ విజన్ కి వీళ్ళు రాసే కథలకి ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే శంకర్ గారికి చాలా ఫ్లాప్లు వస్తున్నాయి, ఆయన మంచిగా ఎవరైనా కొత్త రైటర్స్ కి ఆయన అవకాశం ఇస్తే ఆయనకి ఇంకా లైఫ్ ఉంటుంది నా అభిప్రాయం అండి. ఓకే.